సకల ఆశీర్వాదాలకు కారణభూతుడానికి వందనాలు. ఈ రాత్రికాల మందు ప్రభా నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాము. ఇంతవరకు చక్కటి పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు. నీ వాక్యం కొరకు మేము అందరం ఎదురు చూస్తున్నాం. మాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఆమెన్. కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో దూరాన సమీపన ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మన జీవితంలో లేదా మన దైనందిన జీవితంలో దినాలు గడుస్తూ ఉన్నాయనంటే మనము మరణానికి దగ్గర అవుతున్నాము అనే విషయం మర్చిపోవద్దు. నెలలు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తూ ఉన్నా, తేదీలు మారుతూ ఉన్నా మనము మరణానికి దగ్గర అవుతున్నాము అనే విషయం ఎప్పటికీ మర్చిపోకూడదు. చాలామంది బర్త్డే చాలా అందంగా చేసుకుంటూ ఉంటారు, సంతోషంగా చేసుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి ఒక దినం, ఒక సంవత్సరం బర్త్డే చేసుకుంటే సమాధికి దగ్గర అవుతున్నామని దానికి ఉన్న అర్థం అది. ప్రతి సంవత్సరం కూడా మనం ఎలా జీవించాము, ఎలా బ్రతుకుతున్నామో అనే ఆలోచన ప్రతి ఒక్కరూ స్వపరిశ చేసుకుంటూ ఉండాలి. అంత మాత్రమే కాదు, ఒక్కనాటి భర్తీ దేవుని కలుసుకోవడానికి అది మనకి ఏమాత్రం ఉపయోగపడదు. 2, అప్పుడప్పుడు చేసే భక్తి, అప్పుడప్పుడు మందిరానికి వచ్చే భక్తి, అప్పుడప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించే భక్తి, అప్పుడప్పుడు వాక్యం చదివే భక్తి ఒక్కనాడు దేవుని ఎదుర్కోవడానికి అది ఉపయోగపడదు. ఆనోకులాగా దేవునితో నడిచే అనుభవం మనకు ఉండాలి. నీతో పాటు ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు అనేది ప్రక్కన పెడితే, నీ వ్యక్తిగతంగా నీవు, నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఎలా గడుపుతున్నాము అనేది ఆలోచన చేయాలి. ఎందుకంటే చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, కొన్ని కలిసి చేసే పనులు ఉంటాయి, కలిసి తినే పనులు ఉంటాయి, కలిసి ప్రయాణించే పనులు ఉంటాయి, కలిసి వెళ్ళే కొన్ని పనులు ఉంటాయి. కానీ భక్తి విషయంలో మాత్రం ఒంటరిగా మన పని చేసేవారుగా ఉండాలి, ఒంటరిగా దేవుని సన్నిధిలో గడిపేవారుగా ఉండాలి. ఇది వ్యక్తిగత సంబంధమైనది. నా బాగా భక్తి చేస్తున్నాడు, నాకు వద్దులే అనుకోకూడదు. నా భార్య బాగా భక్తి చేస్తుంది కదా, నాకెందుకులే అనుకోకూడదు. ఇది వ్యక్తిగతంగా. అందుకనే నా ద్వారం చాలా ఇరుకైనది, విశాలమైనది కాదు. ఒక మాటలో చెప్పాలంటే, మీకు అప్పుడప్పుడు వీడియోలో చూస్తే, కొన్ని యూట్యూబ్లో, ఫేస్బుక్లో కనుక మీరు చూస్తే ఒక రాయి ఉంటుంది. ఆ రాయికి చిన్న సందు ఉంటుంది. ఆ సందులో నుంచి యువతలకు వస్తే అన్యులు చేస్తారు కదా, యువతల నుంచి అవతలకు వస్తే ఏమైనట్టు? వాళ్ళకి పుణ్యం వచ్చినట్టు. అవునా? అదేనా? కానీ ఆ బండ సందు అనేది ఎంత ఉంటుందో తెలుసా? ఒక వ్యక్తి రావడానికి అవకాశం ఉంటుంది. అందులో ఏమైనా మధ్యప్రదేశం ఒకవేళ పొరపాటున వచ్చినా ఇక అందులో రావడం కష్టమే. మధ్యప్రదేశం అంటే మీకు తెలుసు కదా. ఇక ఆ గొడుగులు కనుక ఎవరికైనా వచ్చి ఉంటే ఇక దూరటం కష్టమే, రావడము కష్టం. ఒకవేళ పొరపాటున నొక్కుని లోపలికి వెళ్ళినా కానీ అక్కడ ఊపిరాడ సచ్చాల్సిందే, బయటికి రావడానికి ఉండదు. ఇది వాస్తవానికి వాస్తవమే. కాకపోతే అన్యులు చేస్తున్నారనే ఒక ఆలోచనే, కానీ ఆయన ద్వారం కూడా అలాగే ఉంటుంది. 2-3 వెళ్ళడానికి ఉండదు. అందుకనే దీన్ని ఎలా పోల్చాడంటే, సూది బెజ్జంలో ఒంటె దూరుట కంటే అని ఎందుకు మాట్లాడాడంటే, సూది బెజ్జమంతా ఇరుకుగా పరలోకపు అనుభవం ఉంటుందని ప్రభు చెప్పగానే చెప్పాడు. కనుక నా 2 చేతులు జోడించి మీకు మరలా
చెప్తున్న మాట ఏంటంటే, పరిస్థితులు చూడొద్దు. 2, ఎవరిని మనం చూడొద్దు. 3, నీ ముందు వెనక ఎవరిని గమనించొద్దు. వ్యక్తిగతంగా నీకు నీవే దేవునితో నడవడానికి, దేవునితో అడుగులు వేయడానికి ప్రయత్నం చేయి. ఆనోకు అలాగే నడిచాడు. ఎవరైనా ఆనోకు అటు ఇటు చూశాడా? తన భార్య వస్తుందో లేదని గమనించాడా? తన పిల్లలు వస్తున్నారో లేదని గమనించాడా? లేదే. తనంతట తను వ్యక్తిగతంగా దేవునితో నడవడానికి ఇష్టపడ్డాడు. అలాగే మనం కూడా ఉందుముగాక. నాకు అనిపిస్తుంది, ప్రారంభంలోనే ఇప్పుడు చాలామంది కొడుకులు పెట్టుకుంటూ ఉంటారు. అంటే సంవత్సరం ప్రారంభం కాబట్టి ఉజ్జీవ కొడుకులని, ఉపవాస కొడుకులని, ప్రతిష్ఠిత కొడుకులని చాలా సంఘాల్లో పెట్టుకుంటూ ఉంటారు. మనం కూడా పెడదామని అంటే ఇది ఇలాగా ఉంటే మనం ఏం పెడతాం చెప్పండి? అర్థం చేసుకుంటారని చెప్తున్నాను విషయాలన్నీ. మెట్టుకు ఒక వాక్యంలోకి మనం వెళ్దాం. చూడండి, ఒకానొక పట్టణం ఉందట. ఆ పట్టణము దేవుని దృష్టికి బహుఘోరమై ఉందట. చాలా పాపం చేసిందట. ఆ పట్టణాన్ని చూసినప్పుడు దేవుడు చాలా బాధపడుతూ ఉండేవాడట. మనుషులు నేను ఎందుకు ఇలా పుట్టించాను? ఎందుకు మనుషులు ఎట్లా విచ్చలవిడితనంగా తిరుగుతూ ఉన్నారు, విచ్చలవిడితనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు? వారి పాపము తారాస్థాయికి చేరిందట. ఒక మాటలో చెప్పాలంటే ఆకాశాన్ని అంటుకుంది. ఆకాశం ఆషమేషగా తక్కువ, ఏదో మనుషులు వెళ్తే కనపడేది కాదు, వెళ్తే దొరికేది కాదు. ఆకాశాన్ని కంటే పాపము వారు చేస్తూ ఉన్నారట. చూశాడు మార్చుకుంటారేమోనని, మారతారేమోనని, తెలుసుకుంటారేమోనని. కానీ వాళ్ళు పొరపాటును మారట్లా. ఇంకా రోజు రోజుకి పాపము ఎక్కువైపోతుంది, విచ్చలతనమా ఎక్కువైపోతుంది. దీన్ని ఇలాగే చూడకుండా వదిలేస్తే, దీన్ని పట్టించుకోకపోతే ఈ పట్టణంలో ఉన్న పాపము మరొక పట్టణంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఆ పట్టణం నుండి మరొక పట్టణానికి వెళ్ళే అవకాశం ఉంది. ఆ పట్టణం నుంచి మరొక పట్టణంకి వెళ్ళే అవకాశం ఉంది. మెట్టుకు ఇక్కడ చేస్తున్న, ఈ పట్టణంలో చేస్తున్న పాపము నలుదిక్కులకి విస్తరించి మనుషులు ఇంకా విచ్చలవిడితనంగా జీవిస్తారేమోనని ఒక ఆలోచనతో డైరెక్ట్గా సేవకులను పంపించలేదు, ప్రవక్తల్ని పంపించలేదు, యాజకుల్ని పంపించలేదు, రాజుల్ని పంపించలేదు. సాక్షాత్తం యేసుక్రీస్తు ప్రభుల వారే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒక్కసారి దిగి వచ్చారు. దిగి రావడం ఆ మార్గం గుండా వెళ్దామని వెళ్తూ ఉంటే ఆ మార్గంలో ఒక గుడారం వేసింది. ఆ గుడారము బయట ఒక భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక భక్తుడు చూస్తూ ఉన్నాడు. ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే, ఎప్పుడైతే ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నారో వెంటనే భక్తుడు గుర్తుపట్టి, ప్రభులారా, మీరు ఇందుకే కదా వచ్చారు నా దగ్గరికి, మీరు ఇందుకే కదా నన్ను కలుసుకోవడానికి వచ్చారు అని వెంటనే ఆ భక్తుడు ఏం చేశాడంటే చక్కగా వాళ్ళకి విందుని ఏర్పాటు చేశాడు. క్రొవ్విన వాటిని వధించి వారికి విందుని సిద్ధపరిచి, స్వయంగా అతను బహు ఆస్తిపరుడు, తన ఇంటిలో 318 మంది పనివారు ఉన్నారు, గొప్ప ఆస్తిపరుడు, ఎవరికొకరికి ఆ పని అప్పగించవచ్చు. కానీ స్వయంగా తానే మందలోనికి వెళ్ళి బలమైన వాటిని, శ్రేష్టమైన వాటిని వధించి తీసుకొచ్చి తన భార్యకి ఇచ్చాడు. తన భార్య కూడా చక్కగా వంట వండింది, చక్కగా రొట్టెలు చేసి త్రియేక దేవునికి భోజనం పెట్టారు. ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం ఇది. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత కొన్ని దినాలు, కొంత సమయం వారితో గడపటం, కొన్ని విషయాలు వారు మాట్లాడుకోవటం, ఇవన్నీ అక్కడ జరుగుతూ ఉన్నాయి. నేను అంటాను, ఈ భక్తుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎందుకు వారు ఆగవలసి వచ్చిందని అంటే,
ఈ భక్తుడు దేవునికి బహు ఇష్టుడు, దేవునికి స్నేహితుడు, దేవునికి బహు నమ్మకస్తుడు. ఈ వ్యక్తికి చాలా శ్రేష్టమైన విశ్వాసము, భక్తి, దేవునికి లోబడే తత్వము, దేవునికి విధేయత చూపే మనసు, దేవుని చెప్పింది చెప్పినట్టుగా చేసే అనుభవం కలిగిన వ్యక్తి. సరే, అలాగే మార్గం గుండా వెళ్తున్నాం కదా, ఒకసారి ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళొచ్చి మాట్లాడి వెళ్దాంలే అన్న ఉద్దేశం మీద వారు వెళ్ళటం జరిగింది. కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, విందు చేశారు. తిరిగి ఏ పని నిమిత్తం అయితే వారు దిగి వచ్చారో ఆ పని నిమిత్తం బయలుదేరి వెళ్తూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు అక్కడ నాకు అద్భుతమైన ఒక మాట నన్ను పట్టుకుంది. నిజంగా ఆ మాటలు మీరు చదివితే మీకు కూడా అర్థమవుతుంది. చదవండి. ఆదికాండము, నేను చదవమన్నా కానీ చదవండమ్మా. ఆదికాండము 18వ అధ్యాయము 16. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలముగా ఎట్లనగా ఓకే, తర్వాత మరియు చాలు. ఇక్కడ చూడండి, వారు ఏ పని మీద దిగి వచ్చారు? ఇక్కడికి సొదొమ గొమొర్రాను నాశనము చేయటానికి వారు దిగి వచ్చారు. దిగి వచ్చి డైరెక్ట్గా వెళ్ళకుండా అక్కడ నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడు కొంత సమయం గడిపిన తర్వాత సేద తీర్చుకుని వెళదాంలే అని అనుకున్నారు. అనుకున్నట్టుగానే సేద తీర్చుకుని వెళ్తూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు వారు ఏ పని నిమిత్తం అయితే వచ్చారో, ఏది నాశనం చేయాలని, ఏది పాడు చేయాలని వారు ఈ భూమి మీదకి దిగి వచ్చారో ఆ విషయము వాస్తవానికి అబ్రహాముకి ఎందుకు చెప్పాలి? అబ్రహాముకి ఎందుకు చెప్పాలి అని అడుగుతున్నాను. ఎందుకు అబ్రహాముకు చెప్పాల్సి వచ్చిందంటే, అబ్రహాము నా స్నేహితుడు కనుక. ఎంతోమంది స్నేహితులు ఉంటారు, లాభాన్ని అపేక్షించే స్నేహితులు చాలామంది ఉంటారు. మనుషులకి చాలామంది స్నేహితులు ఉంటారు, కానీ దేవునికి స్నేహితులుగా మార్చబడిన వారు చాలా చాలా అరుదు, తక్కువ. దైవజనులకి స్నేహితులుగా నువ్వు మారచ్చు, సంఘ పెద్దలకి నువ్వు, లేకపోతే సంఘంలో కొద్ది యాక్టివ్ పర్సన్స్గా ఉన్న వాళ్ళకి స్నేహితులుగా మనం మారచ్చు. కానీ దేవుని స్థాయిలో దేవునికి మనము స్నేహితుడిగా మార్చబడాలంటే ఏ స్థాయిలో మనం ఉండాలి? ఇప్పుడు ఎవరైనా మీరు ఒక వ్యక్తితో సహవాసం చేయాలంటే ఆ సహవాసం చేసే వ్యక్తికి సరిపడే అనుభవం నీకు ఉంటేనే నువ్వు వ్యక్తితో సహవాసం చేస్తావు. అవునంటే కాదంటావా? ఇప్పుడు నువ్వు వెళ్ళి రోడ్డు మీద ఉన్నవాడితో సహవాసం చేస్తావా వెంకట్? నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడితో సహవాసం చేస్తావా? చెప్పండి, చేస్తామా? లేదు కదా. ఎవరితో సహవాసం చేస్తాం మనము? మనకు సరిపడే వ్యక్తికి, మన స్థాయికి తగిన వ్యక్తితో, మనకు అనుకూలమైన వ్యక్తితో మనం సహవాసం చేస్తూ ఉంటాం. అంటే ఈ మాట కొన్ని అర్థం ఏంటంటే, ప్రభుతో కూడా అబ్రహాము సహవాసం చేయగలిగాడంటే ప్రభు ఆలోచనలు, ప్రభు విధానం ఎలాగుందో అబ్రహాముతో కూడా అలాగే ఉన్నాయి. ఒక దేవుడు
ఒక మానవునితో సహవాసం చేయటం అనేది ఆషామాషి విషయం కాదు అది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, స్నేహితుడు కాబట్టి నేను చేయబోయే సంగతులు అబ్రహాముకు తెలిపేదను. ఇప్పుడు స్నేహం అంటే ఎలాగుంటుందంటే, తల్లిదండ్రులకి చెప్పలేనివి కూడా ఫ్రెండ్స్కి చెప్తాడు. ఏ ఫ్రెండ్స్కి? బెస్ట్గా, లేకుంటే ప్రాణంగా ప్రేమించే వ్యక్తికి ఆ విషయాలు చెప్పుకుంటారు. ఎందుకంటే ఒకవేళ తల్లిదండ్రులు చెప్పొచ్చు, మరి వాళ్ళు ఎక్కడ బాధపడతారు అని. కొన్ని విషయాలు ఎక్కడ షేర్ చేసుకుంటారంటే, ఎక్కువ శాతం ప్రాణ స్నేహితులుగా ఎవరినైతే భావిస్తారో ఆ వ్యక్తితో మాత్రమే పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటారు. ఆ విషయాలు తల్లిదండ్రులకు చెప్పలేని విషయాలు కూడా వాళ్ళకి చెప్తారు. దైవజనుడికి చెప్పలేని విషయాలు కూడా ఆ వ్యక్తికి చెప్తాడు. ఎందుకని? స్నేహితుడు కాబట్టి. నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే, అబ్రహాముకి దేవాతి దేవుడైన త్రియేక దేవుడు వచ్చి నాశనం చేయిపోయే విషయము చెప్పడం జరిగింది. నేను అంటాను, ఆ విషయం ఒకవేళ నిజంగా చెప్పకపోతే, నిజంగా చెప్పకుండా వెళ్ళిపోయి అది నాశనం చేసేస్తే అక్కడ ఎవరు నాశనం అయిపోయేవారు? లోతు కుటుంబం నాశనం అయిపోయేది. ఒక నీతిమంతుడు కుటుంబం అక్కడ నాశనం అయిపోయేది, తగలబడిపోయేది. అక్కడ చెప్పటం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే ఈ విషయాలు చెప్పారో, అయ్యా డైరెక్ట్గా వెళ్ళి, అయ్యా అక్కడ లోతున్నాడు, మా తమ్ముడు కొడుకున్నాడు, మా తమ్ముడు భార్య ఉంది, మా తమ్ముడు పిల్లలు ఉన్నారు, వారు నాశనం చేయొద్దయ్యా, డైరెక్ట్గా మాట్లాడొచ్చుగా. అక్కడ డైరెక్ట్గా మాట్లాడలా. ఎందుకంటే చనువు ఉంది కదా, స్నేహితుడే అని చెప్తున్నాడు కదా. మరి ఇంత స్నేహంగా ఉన్నప్పుడు ఎందుకు ఆ విషయాలు చెప్పలేదు అబ్రహాము? కొన్ని విషయాలు ఇక్కడ మనం నేర్చుకోవాలి. మనతో దైవజనుడైనా దైవజనురాలైనా ఎవరైనా కానీ మనకి స్నేహంగా ఉన్నంత మాత్రాన అన్ని విషయాలు అన్ని రీతిలుగా మనము పంచుకోకూడదు. చెప్పవలసి ఉంటే చెప్పాలి, అది దైవికమైన రీతిలో చెప్పాలి. వారు మన కొరకు ప్రార్థన చేసే అంశాలు ఉంటే చెప్పాలి, అంటే ప్రతిదీ చెప్పకూడదు. ఇక్కడ అబ్రహాం అదే చేశాడు. డైరెక్ట్గా చెప్పలేదు, కొన్ని చెప్పే విధానాలు వేరే ఉంటాయి. అబ్రహాం ఏం చేశాడంటే, అంత చనువు ఉంది కదా, చొరవ ఉంది కదా, డైరెక్ట్గా అయ్యా మీరు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కదా, క్లోజ్గా ఉంటాం కదా మనము, ఇదిగో సొదొమొర్లో మీరు వెళ్తున్నారు కదా, కాల్చివేయడానికి వెళ్తున్నారు కదా, అక్కడ నాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని డిమాండ్ చేయొచ్చు. చేయొచ్చలేదా? చేయొచ్చు. కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసా? వారి మాట చెప్పి వెళ్ళంగానే వాళ్ళ వెనకాల పరుగున వెళ్ళా. నాకు అక్కడ నచ్చిన మాట, వెంటనే యెహోవా సన్నిధిలో మోకరించెను. ఎక్కడ మోకరించాడు? దేవుని సన్నిధిలో మోకరించాడు. మనకు ఉండవలసింది అది. ఏదైనా నీకు సమస్య ఉందనుకో, వాళ్ళ సమస్యల్లో నుంచి మనల్ని విడిపిస్తారు, మనకి వీరు ఖచ్చితంగా సహాయం చేస్తారు, వీరు ఖచ్చితంగా మనల్ని ఆదుకుంటారు అని మనుషుల మీద నువ్వు ఆధారపడి పరిగెట్టకూడదు. మనం ఏం చేయాలంటే వెంటనే మోకరించడం నేర్చుకోవాలి, వెంటనే ప్రార్థించడం నేర్చుకోవాలి, వెంటనే ప్రభు మీద ఆధారపడడం నేర్చుకోవాలి, వెంటనే ప్రభుకి నీ సమస్యని తెలిపేటట్టుగా నువ్వు ప్రయత్నం చేయాలే. కానీ డైరెక్ట్గా వాళ్ళు ఏదో నాకు ఇస్తారని వాళ్ళ మీద నువ్వు ఆధారపడి సిగ్గుపడతావు. ఎవరైతే నీకు ఇస్తారని నువ్వు మనసు పెట్టుకుని నమ్మకం పెట్టుకుని వెళ్తావో వాళ్ళు ఒక్క దినాన్న కాదంటారు. అందుకనే బైబిల్లో రాయబడిన చక్కటి మాట, ఏ మనుషుడు నమ్మదగినవాడు కాడు. ఏ మనుషుని మీరు నమ్మొద్దు. రాజులను నమ్ముట కంటే, మనుషులు ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అందుకనే అబ్రహాము ఏం చేశాడంటే వెంటనే ప్రభు సన్నిధిలో మోకరించాడు. ప్రభు సన్నిధిలో మోకరిస్తే ఏమవుతుంది అనంటే, దేవుని సన్నిధిలో పర్వతముల సైతము మైనమ వలె కరిగిపోతాయి. అది పర్వతంలోని సమస్యనే. దాన్ని ఎలా జయించాడు అనంటే, తన బలాన్ని ఉపయోగించో,
తన ధనాన్ని ఉపయోగించో, తన తెలివితేటలు ఉపయోగించో లోతుని విడిపించలేకపోయాడు. ఎలాగ విడిపించాడు తెలుసా? కేవలం ప్రార్థన ద్వారా. నేను అంటాను, ప్రార్థన దేవుణ్ణి మనసును మెత్తనగా చేయగలను. ప్రార్థన ఒక వ్యక్తిని మరణములో నుంచి జీవంలోకి దాటించగలను. మీకు బాగా తెలుసు కదా, హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చింది. అది ఒక క్యాన్సర్. ఆ రోజుల్లో దాన్ని ఒక రాచుపుండు అనేవారు. అది ఒళ్ళంతా ప్రాకుతూ ఉంది. ఇక కొన్ని దినాల్లో చనిపోతాడు. ఆ డాక్టర్కి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, కానీ పరమ వైద్యుడైన యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడు. కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు. దేవుడు కన్నీటి ప్రార్థన దాటిపోయేవాడు కాదు. విజ్ఞాపన ప్రార్థన అని దాటిపోవాడు కాదు. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. మనకు తెలిసిన ప్రార్థన కన్నీటి ప్రార్థన, రోదన చేయి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఇంకే ప్రార్థనలు ఉంటాయి? పట్టుదలతో కూడిన ప్రార్థన. ఈ ప్రార్థనలన్నిటిలో దేవునికి మరింత దగ్గర చేసేది, తొందరగా జవాబు వచ్చేది, తొందరగా జవాబు పొందుకునే ప్రార్థన ఏదో తెలుసా? కన్నీటి ప్రార్థన కంటే కూడా శ్రేష్టమైనది అది. మూలుగులతో కూడిన ప్రార్థన బహు ఇష్టమైంది ఆయనకి. ప్రకృతిలో ఒక పక్షి ఉంది, అలా మూలుగుతూ ఉంటుంది, పావురం. నా పావురమా నిష్కలంకురాల, నా పావురమా నిష్కలంకురాల, బండ సందులు ఎగురు నా పావురమా, నీ స్వరము ఎంత మధురముగా ఉన్నదో అని అంటూ ఉంటాడు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, నువ్వు మూలుగుతూ ప్రార్థన చేస్తే అది దేవునికి తొందరగా చేరుద్ది. 2, కన్నీటి ప్రార్థన తొందరగా ఆయన సన్నిధికి చేరుద్ది. 3, విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, పట్టు విడవకుండా ఏ విషయమైతే మనం ప్రార్థన చేస్తాం అది పొందుకునేంత వరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేదాన్ని ఏమంటారంటే విజ్ఞాపన ప్రార్థన. అది చాలా లాంగ్ టైం ఉంటుంది విజ్ఞాపన ప్రార్థన. మామూలు ప్రార్థనలు అయితే ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, పావు గంట, అర్ధ గంటలు అయిపోతాయి. కానీ విజ్ఞాపన ప్రార్థన అలా కాదు, గంటల ధరబడి ఉంటుంది. 2, పొందుకునే వరకు కూడా ప్రార్థన నుంచి లెగడు, అతనికి జవాబు వచ్చే వరకు లెగడు, కార్యం జరిగే వరకు కూడా లెగడు. చూసారా? విజ్ఞాపన ప్రార్థన. అబ్రహాం చేసిన ప్రార్థన వీటన్నిటిలో విజ్ఞాపన ప్రార్థన. ఏ ప్రార్థన చెప్పండి? విజ్ఞాపన ప్రార్థన. సరే, సొదొమ గుమ్మరికి వాళ్ళు వెళుతూ ఉన్నారు. ఇక్కడ దేవుని సన్నిధిలో మోకరిచ్చాడు. మీకు ఒక విషయం ఇక్కడ అర్థం కావడానికి మరొకసారి చెప్తాను. నీ భర్త ఉద్యోగానికి వెళ్తున్నాడు అనుకో, నీ భర్త బిజినెస్ చేయడానికి వెళ్తున్నాడు అనుకో, నీ భర్త వ్యాపారం చేయడానికి వెళ్తున్నాడు అనుకో, నీ భర్త ఇంకొక దేశానికి వెళ్తున్నాడు అనుకో, నువ్వు ఇంటికాడ ఉండి ఏం చేయాలి తెలుసా? విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అలా నువ్వు చేసినప్పుడు ఏమవుతుందంటే మార్గాలన్నీ కూడా సరళమైపోతూ ఉంటాయి. ప్రతి ఎత్తైన పర్వతము సమభూమిగా మార్చబడుతుంది. ఎందుకంటే ఈ ప్రార్థన దేవుణ్ణి భూమి మీదకి దిగి వచ్చినట్టుగా చేస్తుంది, నీ ముందు నడిచేటట్టుగా చేస్తుంది, నీ సమస్యలకు ముందు నడిచేటట్టుగా చేస్తుంది. ఇక్కడ అబ్రహాము ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే విజ్ఞాపన ప్రార్థన. ఎవరి కొరకు విజ్ఞాపన చేశాడో తెలుసా? లోతు కుటుంబం కొరకు. మీరు కింద తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే ఇక్కడ చూడండి విజ్ఞాపన ప్రార్థన ఎలాగుంటుంది అని అంటే మీకు ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. ఎక్కడి నుంచి మొదలెట్టాడు చెప్పండి?
50 మంది నుంచి స్టార్ట్ చేశాడు. 50 మంది నీతిమంతులు ఉన్న ఎడల చూసారా, మొదటి అంశం ఏమంటున్నాడు? 50 మంది నీతిమంతులు ఉంటే ఆ దుష్టులతో పాటు నువ్వు చంపకుండగా ఈ నీతిమంతుని కుటుంబాన్ని నువ్వేం చేస్తావంటే తప్పిస్తావు. మొదటి అంశం ఆయన మాట్లాడేది. 50 మంది ఉంటే చాలయ్యా. అంటే ఒక ఊరిలో లేదా ఒక పట్టణంలో ఎంతమంది ఉంటారండి? చాలా మంది ఉంటారు. ఈ హైదరాబాద్ పట్టణంలో ఎంతమంది ఉన్నారు? ఉంటారా లేదా? కానీ ఇందులో ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? ఈ భూమి ఈ పట్టణం ఇలాగా కాపాడబడుతూ ఉందంటే నేను అంటాను, నీతిమంతులు కొంతమంది ఉన్నారు, యథార్థవంతులు కొంతమంది ఉన్నారు, దేవునికి ఇష్టలైన వారు కొంతమంది పట్టణంలో ఉన్నారు. అందుకని ఈ పట్టణము ఈ రీతిగా కాపాడబడుతుంది. యెహోవా ఈ పట్టణం మీద దృష్టి ఉంచాడనంటే ఈ పట్టణంలో కొద్దో గొప్ప నీతిమంతులు ఉన్నారు. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. అదే రీతిగా నీ కుటుంబం అంతా క్షేమంగా ఉందంటే అందరు నీతిమంతులు కాదు సుమి, ఎవరో ఒకరు కొంతమంది నీతిమంతులు అందులో ఉన్నారు. సంఘంలో అందరు నీతిమంతులు ఉండరు. ఎవరో ఒకరిని ఇద్దరిని బట్టి ఈ సంఘాన్ని అంతటిని కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. నిన్ను బట్టి ఈ పట్టణం నేను కాపాడుతూ ఉన్నాను అంటాడు. నిన్ను బట్టి సమస్త వంశాలు నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను అంటాడు. దావీదు అదే మాట్లాడాడు. యెరూషలేము పట్టణాన్ని కాపాడుతున్నానంటే యెరూషలేము పట్టణాన్ని కాపాడడానికి కారణం దావీదే. దావీదు చేసిన భక్తిని బట్టి ఈ పట్టణాన్ని కాపాడుతున్నానని చెప్పాడు. ఇక్కడ మీరు గమనిస్తే 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణమును కాల్చుకొని ఉంటావా? ఆ దుష్టులతో నీతిమంతుల్ని చంపకుండా ఉంటావా అని అడుగుతూ ఉన్నాడు. తర్వాత రెండోది, చాలు. ఇక్కడ మీరు గమనించి విజ్ఞాపన ప్రార్థన అంటే ఎలాగుంటుందంటే ఒక్కసారి సింపుల్గా ఒక 50 మంది ఉంటే చాలు అని ప్రార్థన ముగించేశాడా? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 5 తక్కువ అయితే తర్వాత అంటాడు ఇంకా కొంచెం తక్కువ, తర్వాత ఏమంటాడు? 40 అంటాడు, తర్వాత 30 అంటాడు, తర్వాత 20 అంటాడు, తర్వాత 10 మంది అంటాడు. చూసి ఎంత అంటే ఈ ప్రార్థన చేసే వరకు కూడా ప్రభుతో అంటే ప్రార్థనతో ప్రభుతో పోరాడుతూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థనలో ప్రభుతో పోరాడుతూ ఉన్నాడు. శారీరకంగా పోరాడట్లే. ఇక్కడ నేను అంటాను, తాత నుంచి ఉనికి పుచ్చుకున్నాడేమో లేకపోతే పునుకు పుచ్చుకున్నాడేమో అని అనుకుంటాను నేను. ఎవరు? యాకోబు కూడా ఇలాగే ప్రార్థన చేశాడు, పట్టు విడవకుండా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది యాకోబుకి? అబ్రహాము దగ్గర నుంచి వచ్చింది. ఆ జీన్స్ అలాగ వచ్చేసినాయి. మనం అంటాము వీడేంటి ఇలా తాగుతున్నాడు అని అంటే వీళ్ళ తాత నుంచి వచ్చింది వీడికి అంటాం. వీడు ఇలా నడుస్తున్నాడు ఏంటంటే వీళ్ళ మామ నుంచి వచ్చింది అనుకుంటాం మనం. ఏంటి అది చేసే పనికిమాల పనులు ఏమంటాం మనం మామూలుగా? అచ్చాల మేనమామలాగానే ఉన్నాడు ఇటు, అచ్చ వాళ్ళ తాతయ్యలాగానే పంచి కట్టుకుంటాడు ఇటు, అచ్చ వాళ్ళ అలా నాన్నలాగానే 3 ప్లేట్లు తింటాడు ఇడు మామూలుగా కదా. కానీ ఎప్పుడైనా వాళ్ళ తాత భక్తి వీడికి అబ్బింది, వాళ్ళ నాన్న భక్తి వీడికి అబ్బింది, వాళ్ళ అమ్మ భక్తి వీడికి అబ్బింది అని ఎవరైనా అంటాం చూసారు? మీరు చూసారు? నిజంగా చెప్పండి, చూసారు? మీరు విన్నారా? పోనీ మనం ఏం వింటామంటే వాళ్ళ తాత 3 కుండలు కళ్ళు తాగాడు, వీడు ఇప్పుడు 3 కుండలు తాగుతున్నాడు, 6 కుండలు తాగుతున్నాడు అంతే. అంటే అది చాలా గొప్పగా ఫీల్ అవుతారు, చాలా గొప్పగా చెప్పుకుంటారు. అది కొంతమంది ఇంటి పేరు చెప్పుకున్నప్పుడు అమ్మో మామూలుగా ఉండదు. అసలు ఏమొస్తుంది అందులో నాకు అర్థం కాదు. ఏమొస్తుంది చెప్పండి? ఇంటి పేరులో ఏముండదు, కులంలో ఏముండదు, మతంలో ఏముండదు, ప్రాంతంలో ఏముండదు, ఏముండదు. ఏదైనా ఉందో నీలో ఉండాలి. అవునంటారా కాదంటారా? ఇక్కడ విజ్ఞాపన ప్రార్థనలో మీరు గమనిస్తే అక్కడ ఆత్మలో ప్రభుతో పోరాడుతూ ఉన్నాడు. అక్కడ నిలిపేశాడు వాళ్ళని. అయ్యా 50 మంది ఉంటే మీరు ఏం చేస్తారు?
45 మంది ఉంటే ఏం చేస్తారు? 30 మంది ఉంటే, 20 మంది, 10 మంది ఉంటే ఏం చేస్తారు? చివరికి అంటాడు, 5గురున్న ఆ పట్టణాన్ని కాపాడలరా? అంటే ఎంత ఓపికతో ప్రార్థన చేసి ఉంటాడంటారు చెప్పండి మీరు. సింపుల్గా ఒక మాట నేను అంటాను, ఒక చిన్న ప్రార్థన చేసి ముగించవచ్చుగా. అయ్యా ఆ పట్టణంలో లోతున్నాడు, లోతునేం చేయొద్దయ్యా, ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి అని అంటే అయిపోద్ది కదా. ఎందుకు ఇంత ప్రార్థన చేయాలా? ఎందుకు ఇంత ప్రార్థన చేయాలా? ఎందుకు ఇంత ప్రార్థన చేశాడో తెలుసా? దేవుని కోపము ఆకాశాన్ని అంటుతుంది. నేను అంటాను, ఒకవేళ మన మీద ఎవరికైనా విపరీతమైన కోపం ఉందనుకో, మనం ఏదైనా వ్యక్తితో పని పడింది, ఆ వ్యక్తి దగ్గర ఏదైనా అవసరత కొరకు మనం వెళ్ళాం. ఒక్కసారి ఆ కోపం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏదో నువ్వేదో అప్పిచ్చినట్టు, నువ్వేదో ఆ దగ్గర దాచుకున్నట్టు, అయ్యా ఆ 10,000 అని అనుకుని వచ్చేసావు అనుకో, ఎలాగుంటుంది అది? అలా కాకుండా భిక్షగాడు భిక్షాటన చేసినట్టుగా, మళ్ళా చెప్తాను ఈ మాట, భిక్షగాడు భిక్షాటన చేసినట్టుగా, యజమానుడు తట్టు దాసుడు చూసి మొరపెట్టినట్టుగా మనము ఆ రీతిగా ప్రార్థన చేస్తూ బ్రతిములాడుకుంటూ ప్రార్థన చేసామనుకోండి, అది ఎలాగుంటుంది తెలుసా? ఆ భయంకరమైన కోపము బ్రతిమలాడుతూ 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 ఉండగా, ఎంత బ్రతిమలాడతాడో అంతగా ఆయన కోపం ఏమవుతుంది? చల్లార్చిపోతుంది. అది న్యాయాధిపతిని అంట ఏం చేయొచ్చంట? దీర్ఘశాంతము ద్వారా ఒప్పించవచ్చు. మంచి మాట కదా అది. న్యాయాధిపతి ఎవరు ఇప్పుడు? ఎందుకు మనకి? ప్రభువే న్యాయాధిపతి. దీర్ఘశాంతి ఎవరు? ఆయనే దీర్ఘశాంతి. ఆయనే మన మీద ఉన్న కోపం, మన కుటుంబం మీద ఉన్న కోపము పోవాలంటే మనం ఏం చేయాలంటే బ్రతిమలాడాలి. విజ్ఞాపన ద్వారా బ్రతిమలాడుతూ, అయ్యా రోజు, అయ్యా తెలుసు తెలుగు మీద తప్పు చేసాము, రోజు మాట్లాడాలి. రోజు దేవుని సన్నిధిలో మనం మొరపెడుతూ ఉండాలి. అప్పుడు మన మీద ఉన్న కోపం, మరే ఇన్ని పాపం ఎన్నిసార్లు ఇన్ని చూడకపోయినా పట్టించుకోకపోయినా వాడు నాకు ప్రార్థన చేయటం మానట్లేదే, నన్ను బ్రతిమలాడుకోవటం మానట్లేదే అని ప్రభు కనికరించడా? కనికరిస్తారా? కనికరవడా? మీకు ఒక ఉపమానం ప్రభు చెప్పాడు. ఒక పెద్ద న్యాయాధిపతి ఉన్నాడట. వాడే మూర్ఖుడు. మళ్ళా ఏ న్యాయాధిపతాడు? మూర్ఖుడైన న్యాయాధిపతి ఒకడు ఉన్నాడు. అదే ఊర్లో ఒక పేద వెధవరాలు ఉంది. నేను అనుకుంటాను వాళ్ళ మధ్యన సంభాషణ ఏముంటుందంటే, నాకు తెలిసి ఈమె కలిగిన పొలము ఎవడో పక్కనోడు దోచేసుకుని ఉంటాడు, ఆక్రమించి ఉండొచ్చు, లేదా లాక్కుని ఉండొచ్చు. లాక్కున్నాడు ఏమని ఉండొచ్చు? నీ దిక్కున్నగాడు చెప్పుకొని ఉండొచ్చు. నా దిక్కున్నగాడు చెప్పుకొని అని అన్నారంటే వీళ్ళకి ఎవరు దిక్కులేనట్టే కదా. అదే దిక్కున్న వాళ్ళు ఉండుంటే ఆ మాట అనేవాడు కాదు, అక్కడికి వచ్చేవాడు కాదు. ఆ మాట అంటంతో పాపం ఆమె ఏం చేస్తుంది చెప్పండి? ఒక మూర్ఖుడి దగ్గరికి వెళ్ళింది. ఆ మూర్ఖుడని న్యాయాధిపతి అని రాయబడి ఉంది అందులో. వాడి దగ్గరికి వెళ్తే అందరికి న్యాయం తీరుస్తున్నాడు కానీ ఈమె న్యాయం తీర్చట్లా. ఈమె రోజు వస్తుంది పాపం, ఆ గేట్ దగ్గర నుంచి ఉంటుంది. ఆ గేట్ గేపర్ ఏమంటాడు? వెళ్ళు రేపు రాపో. మళ్ళీ రేపు వస్తుంది. వెళ్ళిపో, మళ్ళీ ఎల్లుండ్రా, రాయిగారు కాలేదంట, మళ్ళీ వెళ్ళిపో. మళ్ళీ 3వ రోజు, పని పాట ఏం లేదు నీకు, రకరకాల తిడుతున్నాడు. గేటుకి ఉన్నాడో తిడుతున్నాడు పాపం. అందరు న్యాయం తీర్చుకున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఒక రోజున ఈ మూర్ఖుడైన న్యాయాధిపతి ఆ గేటు దగ్గర ఉన్న సంభాషణ చూశాడండి. చూసి, అరే 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 ఇంతమందికి నేను న్యాయం తీరుస్తున్నాను కదా, ఈ పేద వెధవరాలికి ఎందుకు న్యాయం తీర్చకూడదు? నేను అసలు ఎంతగా ఆమె సమస్య ఏంటో నేను ఎందుకు వినకూడదు అని డైరెక్ట్గా ఒక పిఎని పంపించి పిలిపించాడు. సమాచారం విన్నాడు, అక్కడికక్కడే పరిష్కరించి తిరిగి పంపించాడు. ఇదంతా ఆమె ఎలా పొందుకుంది? అంటే మాట ఆ మాట పట్టుకోండి. మాటికి వస్తుంది. 2 తొందర పెడుతుంది. 3 గోజాడుతూ ఉంది. చాలమ్మా చూడు, మాటికే వస్తుంది. అంటే చర్చికి ఈ ఉద్దేశం మీద ఇక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఎక్కడ?
సంఘంలో. ఎక్కడున్నాడమ్మా? సంఘంలో. గట్టిగా చెప్పాలి, మళ్ళా చెప్పాలి. సంఘంలో. అలా గట్టిగా చెప్పాలా. సంఘంలో న్యాయాధిపతి ఉన్నాడు. ఈ న్యాయాధిపతి ఓన్లీ ఆదివారం ఉంటాడు ఇక్కడ, ఉంటాడు కదా. ఈ న్యాయాధిపతి దగ్గరికి మనం వస్తున్నాం కదా. ఎలాగొస్తున్నాం మనము? ఎలాగొస్తున్నాం? వచ్చిన మనము ఆసక్తితో వస్తున్నామా? ఆశతో వస్తున్నామా? గోజాడుతూ ఆయన బ్రతిమలాడుకుంటున్నామా? చూడండి, ఆ తల్లి ఏం చేయండి చెప్పండి. మాటి మాటికి వచ్చిందంట. ఇక్కడ మాట మాటికి చర్చికి రండిరా బాబు అంటే ఏమంటున్నారు? వారానికి ఒకసారి రావటమే పెద్ద గగనం అయిపోయింది. ఇంకా ఎక్కువ అనుకుంటే శుక్రవారం అదైనా వాళ్ళకి ఇష్టమైతే వస్తారు, కష్టమైతే మానేస్తారు. ఈలోగా ఎవరిదో ఒక పెళ్ళో బర్త్డేయో లేకపోతే ఇంకోటో ఉంటే అటు పోతారు కదా. పండగలు వస్తే పోతారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మెట్టుకు నేనేం చెప్పంటే, మాటి మాటికి మనము దేవుని సన్నిధిలోకి రావాలి. ఈ మాట మీరు అందరూ చెప్తారు ఒకసారి, మళ్ళీ చెప్పండి. రావాలి. మాటి మాటికి దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం ఏం చేయాలి? మాటి మాటికి మనం ప్రార్థన చేయాలి, గోజాడాలి. అంటే నిన్న ప్రార్థన చేసాక ఇది రోజు వద్దు కదా అని అనుకోకూడదు. నిన్న చర్చికి వెళ్ళాం కదా ఈరోజు వద్దు కదా అనుకోకూడదు. నిన్న పాటలు పాడాం కదా ఈరోజు. నేను అంటాను, దేవుని సన్నిధిలో మీరు పాటలు పాడతారు, నిజంగా చెప్పండి, ఇంటికాడ కూడా పాడుకుంటారా? రైట్, దేవుని స్తోత్రం అమ్మ. మీరు నిజంగా మీకు దండం పెట్టచ్చు. ఇంటికాడ కూడా మీరు ప్రార్థనలు చేసుకోవాలి, ఇంటికాడ కూడా మీరు పాటలు పాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దేవుని సన్నిధి ఎలాగ అనుభవిస్తున్నారో ఇంటి దగ్గర కూడా మీరు అనుభవిస్తూ ఉండాలి. దీన్నే మాటి మాటికి గోజాడడం అంటారు, దాన్ని విజ్ఞాపన అంటారు. మాట మాటికి వెళ్ళాలి, మాట మాటకి విసుగు చెందక వెళ్ళాలి. వెళ్ళి రాజుకు మనం దర్శించాలి, రాజును మనము బ్రతిమలాడుకోవాలి, రాజుకి కనబడాలి, వెళ్ళాలి. ఇలా నువ్వు మాట మాటికి వెళుతూ ఉంటే ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. అవునా? అప్పుడప్పుడు వచ్చినోడి మీద కనుదృష్టి ఉంటుందా? పండగలకు వచ్చినోడి మీద కనుదృష్టి ఉంటుందా? అవసరతలు తీర్చుకోవడానికి లేకపోతే అవసరతల కొరకు వచ్చిన వాడి మీద దేవుని కనుదృష్టి ఉంటుందా? మాటి మాటికి దేవుని సన్నిధికి వచ్చిన వాడి మీద దేవుని కనుదృష్టి ఉంటుందా కదా? ఎస్. ఇప్పుడు ఇంకొకటి, దైవజనుడి హృదయంలో ఎవరుంటారు? సంఘంలో అందరూ ఉండరు. అది దైవజనుడు దాంట్లో కూడా, ఈ హృదయంలో కూడా టక్కుమని ప్రార్థన చేద్దామని మేము మోకరిస్తాం. ఒక్కొక్క పేర్లు గుర్తించుకోవాలి. మీకు అర్థమైందా? ఒక్కొక్కరి పేర్లు, అరే ఆ పేరు ఏం పేర్రా పేరు గుర్తురా సావదు. సర్లే ప్రభా, ఆమెతో పాటు ఆమె మొత్తం కదా, ఆమె దీవించి ప్రభా అంటాం మేము. ఒకసారి ఏమనాలి? కానీ ఒక్కొక్కరి పేర్లు అండి ఇక్కడ ఉంటాయి. ఎక్కడ? నాలుక మీద ఉంటాయి. దందనమని వచ్చేస్తుంది. ఎందుకని? అస్తమాలు కనబడతారు కాబట్టి. మీకు ఒకసారి చెప్తాను కదా, ఫోన్లో మన డేటా చూస్తే ఎవరు ఫోన్ నెంబర్లు ఎక్కువ కనపడతాయి అంటే, ఫోన్ చేసేది ఎవరు ఎక్కువ కనపడతాయి? హిస్టరీలు ఎవరు కనపడతాయి? హస్బెండ్ది కనపడదు. ఎక్కువ నీకు ఇష్టమైన వాళ్ళది కనపడతాయి, ఎక్కువగా నువ్వు ప్రేమించిన వాళ్ళకి కనపడతాయి, ఎక్కువ అమ్మోళ్ళకి కనపడతాయి. మనకి ఎక్కువ అత్తగారితో ఒక ఫోన్ నెంబర్ అని కనపడుతుంది అందులో, హిస్టరీలో కనిపిస్తాయా? వెరీ గుడ్, కనిపిస్తే మంచిదే. కనపడకపోతే కనుక చెప్తున్నా, ఆ హిస్టరీలో ఎలా కనబడతాయో, ఒక వ్యక్తి పదే ఎవరికి చేస్తాడో ఆ హిస్టరీలు ఎలాగైతే కనబడతాయో, అలాగే ఒక రోజున ప్రభు మన హిస్టరీ తీస్తాడు. అక్కడ ఆ హిస్టరీ తీసినప్పుడు హిస్టరీలో ఈమె ఎప్పుడెప్పుడు నాకు ఫోన్ చేసింది, మనం ప్రభు ఫోన్ చేస్తుంది తెలుసా మీకు? దేని ద్వారా? రైట్, బాగా గుర్తుపెట్టారు మీరు. రైట్, ప్రార్థన ద్వారా ఫోన్ చేస్తాం. కొంతమంది ఫోన్లు ఎప్పుడెప్పుడు చేస్తారంటే, ఏదైనా అవసరం ఉంటేనే ఫోన్ చేస్తారు, ఏదైనా బాధ ఉంటేనే ఫోన్ చేస్తారు, ఏదైనా డబ్బులు కావాలంటేనే ఫోన్ చేస్తారు, ఏదైనా అప్పు కావాలంటేనే ఫోన్ చేస్తారు. ఎవరికి? దేవునికి. దేవుని ఉత్తప్పుడు ఫోన్ చేయరు. వీడికి బాగా సంతోషంగా ఉన్నప్పుడు, బాగా డబ్బులు ఉన్నప్పుడు, ఉద్యోగం మంచిగా ఉన్నప్పుడు, పరిస్థితులు అన్నీ మంచిగా ఉన్నప్పుడు వేరేళ్ళకి ఫోన్ చేసుకుంటాడు. నేను అంటాను, ఒక రోజునే
ఒక కుటుంబము యవ్వనస్తులు విడిపోని పరిస్థితి వచ్చింది. పంచాయతీకి వెళ్ళారు. పంచాయతీకి వెళ్తే అక్కడున్న పెద్దలు అడుగుతున్నారట, అయ్యా నువ్వే తగ్గించుకోవాలి కొంచెం, భార్య అంటే అలా ఉంటుంది మరి అని అన్నాడంట. నువ్వు భార్యకి అలా ఫోన్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటే ఈడన్నాడంట, నేను భార్యకి ఫోన్ చేశానో లేదో మీకు తెలియాలంటే ఆమె ఫోన్ తీసుకుని ఆ హిస్టరీ ఒకసారి మీరు గమనించండి అని చెప్పాడట. గమనిస్తే ఆమె మనోడికి చేసింది ఒక్కడ కనపడతలేదు అందులో. ఏంటి, 10 రోజులకోసారి 20 రోజులకోసారి కనపడుతుంది నెంబరు. కానీ మనోడు ఆమెకి చేసేది రోజుకి కనీసం 3 సార్లనే కనపడుతుంది. అది అబద్ధం ఆడుతుందా? సిస్టమ్ అబద్ధం ఆడుతుందా? మనం అబద్ధం ఆడవచ్చు. ఇది ఎంత వాస్తవో ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత అది అంతే వాస్తవం. నేనేమంటానంటే, అబ్రహాం మనకేం నేర్పిస్తున్నాడంటే, అబ్రహాంకి అన్నీ ఉన్నాయి, కానీ ఎవరి కొరకు ప్రార్థన చేశాడో తెలుసా? తమ్ముడు కొడుకు అంటే కుమారుడు కొరకు, కోడల కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేశాడండి. ఈ మాటలో మనం నేర్చుకోవాల్సిన ఒక సారాంశం ఏంటో తెలుసా? తన బంధువుల కొరకు విజ్ఞాపన చేస్తూ, తన ఇంటి వారి కొరకు కాదు, తన భార్య కొరకు కాదు, తన పిల్లల కొరకు కాదు, ఎవరి కొరకు చేస్తున్నాడు? బంధువులకు. ఎందుకని? వారు నశించిపోకుండా రక్షించబడాలని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను అంటానమ్మా, మనం రక్షించబడ్డాం వాస్తవమే. మరి ఒకవేళ నీ ఇంటి వారు ఇంకా రక్షించబడలేదేమో, ఒకవేళ నీ భర్త ఇంకా రక్షణ పొందలేదేమో, నీ భార్య ఇంకా రక్షణ పొందలేదేమో, నీ పిల్లలు ఇంకా రక్షణ పొందలేదేమో, మీ అత్తమామలు ఇంకా రక్షణ పొందలేదేమో, మీ తోటికోళ్ళ వాళ్ళు ఇంకా రక్షణ పొందలేదేమో, నీ బంధువులు రక్త సంబంధికులు ఇంకా రక్షణ పొందలేదేమో, ఆ నిత్య నరకాగ్ని చేత దేవుని ఉగ్రతకి వారు ఏమైనా పాత్రలు అవుతారేమో. ఎప్పుడైనా ఆలోచన చేసావా? అబ్రహాము తన బంధువుల కొరకు విజ్ఞాపన చేసినట్లుగా మనం కూడా మనకు తెలిసిన వారి కొరకు, తెలియని వారి కొరకు మనం కూడా రోజు విజ్ఞాపన చేయాలి. నా మట్టుకు నేను ఎప్పుడు ప్రార్థన చేసినా ప్రపంచంలో ఉన్న అందరి కొరకు ప్రార్థన చేస్తాను. వాళ్ళ ముక్కు ముఖం నాకు తెలీదు, నా ముక్కు ముఖం వాళ్ళకి తెలీదు. ఒకటే ప్రార్థన ఏమంటుంది? అయ్యా, నా ముఖము చూడని వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా ముఖము చూసిన వారి కొరకు, తెలిసిన వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మన సంఘం దగ్గర నుంచి మొదలెడితే ప్రపంచంలో ఉన్న అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఎక్కువ శాతం నా ప్రార్థనలో సువార్త అందని ప్రాంతాల్లో సువార్త అందించబడాలని చేస్తాను. ఎక్కువ నా ప్రార్థనలో ఎక్కడెక్కడైతే మందిరాలు లేవో అక్కడ మందిరాలు నిలబెట్టబడినట్లుగా ప్రార్థన చేస్తాను. ఎక్కడెక్కడైతే మందిరాలు మూతవేయబడ్డాయో అది తిరిగి మళ్ళీ ప్రారంభించాలని ప్రార్థన చేస్తాను. ఇంకా అనేక అంశాల కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎందుకో వాళ్ళు ఎవరు నాకు తెలియదు. అయినా దేవుడు మనకిచ్చిన భారం ఏంటంటే, మనం అనేక మంది కొరకు మనము ప్రార్థన చేయాలి. ఉదాహరణకి యోబుని మీరు గమనిస్తే, యోబు ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? అంతే కదా, తన భార్య కొరకు ప్రార్థన చేయాలా? అప్పటికే కుమారులు కుమార్తెలను పోగొట్టుకుని ఆస్తిని పోగొట్టుకున్నాడు. వాటి గురించి ప్రార్థన చేయలేదట. దేని గురించి చేశాడు? అసలు ఎంత అద్భుతం చూడండి. మనమైతే దేని గురించి ప్రార్థన చేస్తాం? ఆ స్థితిలో మనం ఉండుంటే నాకు ఆరోగ్యం కావాలని ప్రార్థన చేసేవాళ్ళము ఒకటి, రెండోది నా ఆస్తి కావాలని ప్రార్థన చేసేవాళ్ళము, మూడోది నా పిల్లలు నాకు కావాలని ప్రార్థన చేసేవాళ్ళు, మళ్ళీ పూర్వపు వైభవం మళ్ళీ కావాలని మనం ప్రార్థన చేయాలి. కానీ యోబు ఎలా ప్రార్థన చేశాడు? ఎందుకని స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు? ఇది మీకు ప్రశ్న, మీరు చెప్పాలి సమాధానం, లేకపోతే నేను వాక్యం ముందుకు వెళ్ళను. ఎస్, వాళ్ళు దేవుని దూషించట్లేదమ్మా. కొంతవరకు మీరు బాగానే చెప్పారు. ఎందుకు వాళ్ళ కొరకు ప్రార్థన చేయవలసి వచ్చిందంటే, వారు నిజంగా చెప్పాలంటే పరిపూర్ణంగా దేవునిలో వారు ఎక్కడ వీరి మాటల ద్వారా వీళ్ళకి శిక్ష విధి వస్తుందేమోనని భయపడుతూ ఉన్నాడు. ఎవరు?
యోబు. ఎందుకంటే యోబుకి దేవునితో ఉన్న సత్సంబంధం అలాంటిది. వారి నోటి మాటల ద్వారా వారికి తీర్పు తీర్చబడునని బైబిల్లో ఉంది. ఉందా లేదా? నోటి మాటను బట్టి కానానికి వెళ్ళలేదు. ఎవరు? గొప్ప నాయకుడు వెళ్ళలేదు. వారు కాన మాట అన్నందున కానానికి వెళ్ళలేదంటే వీళ్ళు ఎన్నో మాటలు మాట్లాడారు. ఎలాంటి కానానికి వెళ్తారా? పరలోకానికి వెళ్తారా? వెళ్ళరు. కనుక ప్రభా వీరు దోష శిక్షణ దయచేసి క్షమించండి అని వారి కొరకు ప్రార్థన చేశాడు యోబు. తన ఆస్తి పాస్తుల కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేయాల. దాని తర్వాత మీకు ఏం జరిగిందో తెలుసు. 2 అంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎక్కువ శాతం మీకు పదే నేను ఒక మాట చెప్తూ ఉంటాను. మన అవసరతల గురించి మన ప్రార్థన చేయవలసిన అవసరము లేదు. ఎందుకంటే నీ అవసరత దేవునికి తెలుసు. తెలుసా లేదా? తెలుసు. మనకు చర్చి కావాలని ఆయనకి తెలీదా? తెలుసు. మనకి ఇల్లు కావాలని ఆయనకి తెలుసా? తెలుసు. మనకు ఒక మంచి పెద్ద షెడ్ కావాలని ఆయనకి తెలుసా లేదా? తెలుసు. మీకు ఉద్యోగం కావాలని తెలుసా లేదా? మీకు ప్రమోషన్ కావాలని తెలుసా తెలీదా? మీ పిల్లల పెళ్లి చేయాలని తెలుసా తెలీదా? మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని తెలుసా తెలీదా? అన్నీ తెలుసు ఆయనకి. అయితే వాటిని ఇవ్వాలంటే మనం ఆయన ఎదుట యథార్థ ప్రవక్తను కలిగి మనం ఉండాలి. ఆయన అంటాడు, మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి. మనం వీటిని వెతకట్లే, మన భౌతిక సంబంధమైన వెతుకుతున్నాం. అంటే ప్రార్థనలో కూడా మనం ఏం వెతుకుతాం తెలుసా? వీటిని వెతుకుతాం. ప్రార్థన చేసినప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, వాళ్ళ సొంత లాభం కొరకే ప్రార్థన చేస్తారు. కానీ ఎవడు చేసినా, అయ్యా మాకు ఒక సంఘం లేదా, ఇక్కడ మాకు ఒక సంఘం ఇవ్వండి, ఒక స్థలం ఇవ్వండి, ఒక మందిరం ఇవ్వండి, ఈ ప్రాంతంలో అనేక మంది నశించిపోతున్నారు, వారిని మాకు ఇవ్వండి, మేము ఇంకా అనేక బ్రాంచ్ మందిరాలు పెట్టాలి, మాకు ద్వారాలు తెరవండి, మా దైవజనుడు అనేక దేశాలు తిరగాలి, ద్వారాలు తెరవండి. వీటి కొరకు మనం ప్రార్థన చేయగలిగితే నీకున్న మనస్సును బట్టి, నీకున్న ప్రార్థన జీవితాన్ని బట్టి, నీకున్న ఆత్మీయ స్థితిని బట్టి దేవుడు మెచ్చుకుని నీకు అడిగిన దానికంటేను, ఊహించిన దానికంటేను కూడా అత్యధికముగా దేవుడికి అనుగ్రహిస్తాడు. నేను ప్రభు దగ్గర నేర్చుకున్న మనసు అదే. ఈ రోజు వరకు నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, నా కుటుంబం కూడా నేను ఎప్పుడు దేవుని ఏం అడగను. ఏదైనా నా నోట నుంచి వచ్చిందంటే సంఘం గురించే, మీ గురించే నేను ప్రార్థన చేస్తాను. కనుక నా గురించి నేను ఎప్పుడు ప్రార్థన చేసుకోను. నా గురించి ప్రార్థన చేసుకున్నది ఏంటి తెలుసా? ప్రభా ప్రతి దినము నీ కొరకు నమ్మకంగా ఉండడానికి కృపనివ్వండి, నమ్మకంగా సేవ చేయడానికి కృపనివ్వండి, నా చివరి శ్వాస వరకు కూడా నీ పని చేస్తూ చనిపోవాలి ప్రభా అని నేను ప్రార్థన చేస్తాను. ఇంతకు మించి నేను ఎప్పుడు ప్రభుని ఏది అడగలేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? ప్రార్థనలో అంత బలం, శక్తి ఉంది. అబ్రహాము తన బంధువుల కొరకు నేను అంటాను, వాస్తవం చెప్పాలంటే వీడికి బలే జరిగింది, వీడికి ఇది జరగాల్సిందే. ఎందుకంటే వీడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు, వీడికి కృతజ్ఞత లేదు, వీడు తండ్రి పోయాడు, వీళ్ళు తల్లి పోయింది, అందరు విడిచిపెట్టాడు వీడిని. అయినప్పుడు కూడా నాతో పాటు తెచ్చుకున్నాను వీడిని, ఒక కొడుకులాగా పెంచుకున్నాను వీడిని, ఈయన ఆదరించాను, ఈయన బలపరిచాను, ఈయన ఇంతటి వాణిగా చేశాను. నాకే వెన్నుపోటు పొడిచాడు, వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయాడు కదా, వీడి ముఖం ఎప్పుడు నేను చూడకూడదు అని వాస్తవానికి అనాల్సింది అబ్రహాము నిజంగా అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇలాంటి విషయాలు ఎంత జాగ్రత్తగా ఉన్నాడు చూడండి. ఊరికి అన్ని విషయాలు ఆశీర్వదించబడతారా? మనకి ఎవడైనా చిన్న కీడు చేస్తే అమ్మ తోడు నేను సత్య వరకు మాట్లాడిన అంటాడు. వాస్తవం కదా? అమ్మ తోడు, సమాధికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఆడితో మాట్లాడిన అంటాడు. వాడు ముఖం చూడని అంటాడు. సచ్చిన మాట్లాడి, సచ్చిన తర్వాత నువ్వేది మాట్లాడేది, ఇక సచ్చిన మాట్లాడిన అంటాడు. ఏదో చిన్న పొరపాటు, ఇప్పుడు సహజంగా మనుషులు కదండి, చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, అవునా కదా? మనుషులు మాట్లాడతారు, పశువులు మాట్లాడతారా? చిన్న పొరపాట్లు మాట్లాడతాం. నాకు ఆ టైంలో ఏం చేసింది తెలుసా?
ఆ రోజు ఏమందో తెలుసా, ఈ రోజు ఏమందో తెలుసా, అరే ఆ రోజు ఏ వాక్యం చెప్పరా, అవి గుర్తుండదు. పెళ్ళైన కొత్తలో మా అత్త ఏమో తెలుసా, ఇప్పుడు కూడా కొంతమంది పగపట్టేసి కూర్చుంటారు. అవునా కదా వెంకట్? పెళ్ళైన కొత్తలో అత్తమ్మ అన్న మాటలో చక్కగా సువర్ణ అక్షరాలతో రాసుకుంటారు. వీళ్ళు ఏమన్నాయి కూడా నీటి మీద రాసుకుంటారు. ఇక మన ప్రార్థన వెళ్ళకుండా అక్కడ అడ్డుబండగా ఉంటుందనే సంగతి మీకు తెలియదు. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా అక్కడ అడ్డుగా ఉంటుంది. ప్రభు ఒకవేళ మనతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే ఏమన్నా తెలుసా, స్వప్న నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ మీ అత్త గురించి నువ్వు ప్రార్థన చేయట్లేదు, మీ అత్తను క్షమించట్లేదు, అందుకే నీ ప్రార్థన నా దగ్గర రావట్లేదు అని నిజంగా ప్రభు మాట్లాడారు అనుకోండి. అప్పుడు స్వప్న రాత్రి అంటది, అమ్మో ఎవరు వచ్చి నాతో మాట్లాడారు, ఈ ఇంట్లో దెయ్యం ఉన్నట్టుంది కదా. అంటే ఉదాహరణకి స్వప్నను మీ ముందు తీసుకొచ్చి మాట్లాడాను కదా. అందుకే నేను ప్రార్థన చేసేటప్పుడు నేను అంటాను, అబ్రహాము ప్రార్థన నేరుగా పరలోకానికి వెళ్ళిపోయిందంటే అర్థం ఏంటి? ఏమి లేదు, చివరికి తన శత్రువును కూడా ప్రేమించడం మాత్రమే కాదు, శత్రు కొరకు ప్రార్థన కూడా చేశాడండి. అది అబ్రహాంలోని గొప్పతనం. అబ్రహాంలో గొప్పతనం ఏంటి తెలుసా? నాకు నా ముందు దేశం అంతా ఉందిరా, లోతు, నువ్వు ఇటు వెళ్తావా, నేను ఇటు వెళ్తాను. నువ్వు తూర్పుకి వెళ్తావా, నేను పడమడికి వెళ్తాను రా. నువ్వు ఉత్తరానికి వెళ్తావా, నేను దక్షిణకి వెళ్తాను. చాయిస్ నీదే. ఎంత మనిషి మహారాజు అండి ఆయన, ఎంత అద్భుతమైన మనసు కలిగిన వాడు కదా. అలాంటి వ్యక్తి ప్రార్థన దేవుడు ఎందుకన్నాడండి, నీతిమంతులు ప్రార్థన మానక అంగీకరించే దేవుడు, మానక వింటాడు. యథార్థవంతుల ప్రార్థన, వారి విజ్ఞాపన దేవుడు నిరంతరము వింటూ ఉంటాడట. ప్రార్థన చేశాడు, చేసి ఆ ప్రార్థన ద్వారా ఒక కుటుంబాన్ని రక్షించగలిగాడు. నేను అంటాను, ముగిస్తూ ఉన్నాను, ఈ అంశంలో లేదా ఈ వర్తమానంలో ఉన్న సరైన ఒకే ఒక అంశం అండి. ఏంటంటే, నీ కుటుంబీకుల కొరకు, నీ రక్త సంబంధికుల కొరకు, అనేక మంది కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అవకాశం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని కొరకు 4 మాటలు చెప్పాలి. ఒకరిని అగ్నిలో నుంచి లాగినట్లుగా మీరు కొందరినైనాను లాగండి. ఎక్కడి నుంచి లాగాలి? మనము లోకంలోంచి లాగాలి, పాపం నుంచి లాగాలి, లోక ఆశల నుంచి లాగాలి, విగ్రహార్థం నుంచి లాగాలి, సాంప్రదాయాల నుంచి వాళ్ళు లాగాలి, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వారిని మనం ఏం చేయాలి? లాగాలి. ఇప్పుడు వెంకటోళ్ళు రక్షించబడ్డారు, మరి మీ బంధువులు కొంతమంది ఉన్నారు, మరి వాళ్ళకు పరిస్థితి ఏంటి? ప్రభు అడుగుతాడు, నేను అడుగుతుంది అది మాట. ఇప్పుడు యశోద రక్షించబడింది, మరి వాళ్ళ బంధువుల పరిస్థితి ఏంటి? స్వప్న రక్షించబడింది, మరి ఇంకా వాళ్ళ బంధువుల పరిస్థితి ఏంటి? మేరీ ప్రవళికి కూడా రక్షించబడింది, మరి వాళ్ళ బంధువుల పరిస్థితి ఏంటి? మీరు ఒకసారి నేను అన్నది కాదమ్మా, మీరు ఆలోచన చేయండి. వాళ్ళని ఎప్పుడైనా మీరు ప్రభు గురించి వాళ్ళు చెప్పగలుగుతున్నారా? చెప్పలేకపోతున్నారంటే అర్థం ఏంటో తెలుసా? మీలో సరైన పరివర్తన ఇంకా రాలేదని అర్థం. ఎందుకంటే నీ బంధువుల్లోనే నేను ఏరు కోరి ప్రభు రక్షించాడంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు వాళ్ళకి చెప్పాలని, వాళ్ళకి ప్రభు గురించి తెలియాలని. అవునా కదా? రేపొద్దు లెక్క ఎవరిని అడుగుతాడు? అంతే కదా. గమనించండి, ఇక్కడ ఒకటి, తన ప్రార్థన ద్వారా ఒక కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. మరి నీ ప్రార్థన ద్వారా ఒక్కరినైనా నువ్వు, ఒక ఆయన ఒక పాట పాడాడు, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకు. అది అంతే, ఆ మాట మీరు పట్టుకోండి. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా నీ కొరకు నేను రక్షించానా. మనం రక్షించడానికి మనం అంత సామర్థ్యం కలిగిన వాళ్ళని కాదు. రక్షించేవాడికి ప్రార్థన చేయడం చాలు. మనం రక్షించలేం. రక్షించేవాడికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం వెళ్ళేవారిని ఏం చేయాలి? మనము ప్రోత్సహించాలి. సువార్తకు మనం వెళ్ళలేము, వెళ్ళేవాళ్ళకి ఏం చేయాలి? మనము
వెళ్ళే వరకు ఏం చేయాలి మనము? ఒకటి, చెయ్యొత్తునివ్వాలి. రెండు, వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమైతే తెలుసా? యుద్ధ సామాగ్రి గడిగా ఉన్నవాడికి ఎంత జీతమో చెప్పండి, యుద్ధం చేయవాడికి కూడా అంతే జీతం. ఇక్కడ మోసనుడు కాదు సుమి, కావలి కాసినోడికి. యుద్ధ సామాగ్రి కూడా నువ్వు కావలి కాస్తున్నావా, నీకు అంతే జీతం. యుద్ధం చేసినోడు ఉన్నాడా, వాడికి అంతే జీతం. ఆయుధాలు మోస్తున్నాడా, వాడికి అంతే జీతం. ముగ్గురు ఒకటే జీతం. కానీ వారి స్థాయిలను బట్టి వారు పనిచేస్తున్నారు అంతే. ముగిస్తూ ఉన్నాను. అబ్రహాము వలె మనము కూడా ప్రార్థన విజ్ఞాపన చేయవారుగా మనం ఉండాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.